హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ రోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలిసి టమాటా ఆవ పచ్చడి అండి. ఇది ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెద్ద సైజు టమాటాలు 3 శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తుడిచి ముక్కలు కోసుకున్నాను. ఇలాగా స్లైసెస్ లాగా కోసుకోవాలి, ఇలా పొడవుగా. అప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి 3 టీ స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి అండి. ఇవే కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో ఈ టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలండి. అన్ని పచ్చివే, మనం ఆవకాయ ఎలా పెట్టుకుంటామో సేమ్ అంతే. తర్వాత నెక్స్ట్ కారం వేసేసుకోవాలి. కారం మన టేస్ట్కి తగ్గంత వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఆవపిండి కూడా వేసుకోవాలండి. ఇంకా ఈ మెంతిపిండి స్పూన్ కూడా వేసేసుకోవాలి. అన్ని ఒకసారి మనం ఈ ఉప్పు కారం అన్ని కలిసేటట్టు అంటుకి మీదకి కలుపుతూ ఇలా కలుపుకోవాలి, కింద నుంచి పోయేదాకా. ఇది కలుపుతుంటేనే వాటర్ వచ్చేస్తుందండి, ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కదా మనకి. అందుకని మనం ఉప్పు కారం వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. చూసారా, అంతా ఇలా ఆవకాయ ఎలా మనం పెట్టుకుంటాం అలానే ఇదే ప్రాసెస్ లో ఇలా కలుపుకోవాలి మొత్తం. కలుపుకున్న తర్వాత ఇందులో నేను పోపు వేసుకుంటున్నానండి. ఈ పోపుకు కావాల్సింది ఇదిగోండి, మనం శనగ నూనె ఉంటుంది కదా ఇంట్లో, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 4 మెంతి గింజలు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకున్నానండి. ఎందుకంటే ఇది మీకు చూపించలేదు, చల్లారాలి కదా మనం పచ్చళ్ళలో కలపాలంటే. అందుకని పోపు నేను ముందుగా వేసి చల్లార పెట్టుకున్నానండి. ఈ పోపుని ఇందులో వేసేయటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఆవ పచ్చడి అండి. ఇది ఉప్మాలోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. రోటీలోకి, చపాతీలోకి, దోశలోకి, దేంట్లోకైనా ఇన్స్టెంట్ పచ్చడి అండి. ఎప్పుడు వేరుశనగ పచ్చడే కాకుండా ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నా రెసిపీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.